రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరగనుంది. రేపు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఈటెలను కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నారు. గతంలో ఈటెల నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా కమిషన్ ప్రశ్నలు సిద్ధం చేసింది. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు జస్టిస్ పిసి ఘోష్ అవకాశం ఇవ్వనున్నారు. రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరగనుంది. రేపు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈటెల్ను కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ మొదలుపెట్టిందనే చెప్పాలి. అయితే ఇది యాక్చువల్ గా విచారణ మే 2వ వారం వరకు విచారణ కొనసాగించి మే 2వ వారంలో ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వాలి. కాకపోతే ఇప్పటికే ఒక నివేదిక రిపోర్టు ఆధారంగా దాని ఇంకా కాళేశ్వరం కమిటీ ఒక నివేదికను కూడా అయితే చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యం మొత్తం టోటల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ ను కూడా కాళేశ్వరం కమిషన్ సిద్ధం చేసిందనే తెలుస్తుంది. అదేవిధంగా దాదాపు 90% రిపోర్ట్ మొత్తం టోటల్ గా పూర్తి చేసింది. ఇంకొక 10% మాత్రమే మిగిలి ఉంది. ఆ 10%లో ఎవరైతే అప్పుడు ప్రభుత్వం ఉందో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారో, కేసీఆర్ ని, హరీష్ రావుని అండ్ ఈటలని విచారిస్తే, ఈ ముగ్గురుతో పాటు విచారిస్తే ఇంకో 10% మొత్తం 100% గా విచారణ పూర్తవుతుంది. కాబట్టి ఈ విచారణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రేపు ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ ముందుకు అయితే ఈటల అయితే రేపు హాజరు కావాల్సి ఉంది. కాబట్టి అయితే ఈటల హాజరు అవుతారా లేదా అనే విషయం కూడా సందిగ్ధంగా ఉన్నదని తెలుస్తుంది. ఇప్పటికే మనం అయితే ఈటలని సంప్రదించిన నేపథ్యంలో రేపు కమిషన్ ముందుకు వస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదైనా ముందస్తు ప్రోగ్రామ్స్ ఉంటే అనివార్య కారణాల వల్ల వెళ్తారా లేదా అనేది కూడా చూడవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి అయితే ఫైనల్ రిపోర్ట్ అందకపోవడంతో నివేదిక కోసం అయితే కమిషన్ ఒక లేఖ కూడా రాసింది. ఫైనల్ రిపోర్ట్ కోసం మరో 3 వారాల గిట్ట సమయం ఉంది. కాబట్టి ఈ మొత్తం టోటల్ గా వీళ్ళ నివారణ చేసేసి ఆ యొక్క విచారణ మొత్తం కంప్లీట్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా బారాజ్ల నిర్మాణం జరిగిన అవకతవకలపై ఇప్పటికే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ కీలక దశకు చేరుకుందని చెప్పాలి. అదేవిధంగా ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను కూడా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ దఫాలోనే వారికి సమన్లను కూడా అయితే క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి వారికి ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారో, కేసీఆర్ ఈటెల రాజేందర్ కు అయితే సమన్లను అందించిన కోరిక ఈ దఫాలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించాలని కోరుతున్న నేపథ్యంలో రేపు ఉదయం అయితే ఈటెల రాజేందర్ అయితే కమిషన్ ముందుకు రావాలి. అదేవిధంగా 9వ తేదీ, ఈ నెల 9వ తేదీన హరీష్ రావు కూడా ఈ కమిషన్ ముందుకు విచారణకు రావాలి. అదేవిధంగా ఈ యొక్క 5వ తారీఖు ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ ది విచారణ ఉన్న నేపథ్యంలో ఆయన మరొక వారం గడువు కావాలంటూ కోరే నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన కేసీఆర్ ను అయితే విచారణకు రావాల్సిందిగా అయితే కోరడం జరిగింది. కాబట్టి ఇది మొత్తం టోటల్ గా వీళ్ళని విచారించిన నేపథ్యంలో అయితే టోటల్ గా రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందించడానికి సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఎవరైతే ప్రాజెక్టులకు సంబంధించిన వారు ఉంటారో, ఇంజనీరింగ్ విభాగం కానీ ఆ యొక్క అయితే దాన్ని డెవలప్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని మొత్తం టోటల్ గా అయితే విచారణ చేసింది. అధికారుల విచారణ తీసుకున్న నేపథ్యంలో ఈ యొక్క విచారణ కీలకంగా మారింది చంద్రు.